మంత్రి అంబటి రాంబాబుకు ఖమ్మం జిల్లాలో నిరసన సీక తగిలింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నిరసన సీక కాదని తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అటువంటి దాడులను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న తనపైనే కొందరు ఉన్మాదులు దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. హఠాత్తుగా ఒక 10 మంది వేసేస్తామని తనను బెదిరించారని చెప్పారు. ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే తనపై దాడికి యత్నించారన్నారు. డబ్బు మతంతో కొందరు ఉన్మాదులు పెట్టేగిపోతున్నారని, కులోన్మాదాలపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఉన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంబటి హెచ్చరించారు. మదంతో వ్యవహరిస్తున్నారు, డబ్బు మదంతో వ్యవహరిస్తున్నారు. మీరు ఇంతకు ముందున్న పవర్ మదంతో మీరు చేస్తున్నారు ఇదంతా కూడా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఈ రకంగా చేసేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నలుగురు ఒకే సామాజిక వర్గం వస్తే ఖమ్మం ప్రజలే నామే తిరుగుబాటు చేశారని ఆ సామాజిక వర్గం అంతా కలిసి నన్నేదో చేయాలని అనుకుంటే భయపడేవాడిని కాదని మనం చేస్తున్నాం. 89లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉన్న వ్యక్తిని, వాళ్ళు ఏం జరుగుతుంది, మేమేం చేస్తున్నాం? సామాజిక